హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం కొత్తగా మినపప్పుతో కాకుండా ఇట్లాగా శనగలతో మనం వడలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మినపప్పు గుళ్ళుతో ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతే చేసుకోవచ్చండి. దీనికోసం అండి ఇట్లా శనగలు ఉన్నాయి కదా, వీటిని ఒక 10 అవర్స్ లేదా ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాము. ఇట్లా అన్నీ సోక్ చేసుకున్నాం కదండీ! ఇవన్నీ బాగా వాష్ చేసుకొని, కొంచెం కూడా వాటర్ లేకుండా స్ట్రెయినర్ యూజ్ చేసుకొనైనా, ఇట్లాగా హ్యాండ్ యూజ్ చేసైనా పప్పు ఒక్కటి దీంట్లో మనం యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా శనగలన్నీ మనం యాడ్ చేసుకొని, కొంచెం కచ్చా బచ్చాగా అంటే మరీ మెత్తగా కూడా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మనం ఇట్లా ప్రెస్ చేస్తే వడలైతే రావాలండి. ఇన్ కేస్ మీకు రాలేదు అని అనుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవచ్చు, బియ్యపు పిండి. ఈ విధంగా మనం అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. అన్నీ మిక్సీ పట్టుకుందాము. మిగతావి కూడా మనం సెపరేట్‌గా మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్‌లో నేను ఈ ప్రాసెస్ అండి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ప్యాన్ మీదైనా మీరు చేసుకోవచ్చండి ఇది. దీనికోసం నేను ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీరని ఇట్లాగా సన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాము. మీకు ఇంకా అల్లము, ఇంక లేదు అనుకుంటే క్యారెట్ ఇట్లా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగల్లో మనం యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ కోసం కొంచెం ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మనం వాము యాడ్ చేస్తున్నానండి. వాము డైజెషన్ కోసమని నేను యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీరా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా మనం యాడ్ చేసుకుందామండి. ఇట్లాగా బాగా అన్నీ మిక్స్ చేసుకుందాము. మీకు ప్రాపర్‌గా మొత్తం ఒక బాల్ టైప్‌లో వస్తే సరిపోతుందండి. ఒకవేళ మీకు రాలేదు అని అనుకుంటే మీరు రైస్ పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చు. కానీ సాల్ట్‌నైతే మీరు జస్ట్ ఆయిల్ అంతా వేడైన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు మనం వడలేసుకోవాలండి. నేనిక్కడ కొంచెం ఎక్స్‌ట్రా స్పైసీనెస్ కోసం నేనిక్కడ కారంని యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చిల్లీతో అయితే సరిపోతుంది. ఈ విధంగా అండి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, ఏమైనా పేపర్ గానీ మనం తీసుకొని, మనకి వడల షేప్‌లో చేసుకొని, బాగా ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం వడల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మనం వడల్ని ఫ్లిప్ చేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వస్తే సరిపోతుంది. ఇది లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా చాలా బావుంటుంది. మీరు ఏ చట్నీతో అయినా మీరు దీన్ని మిక్స్ చేసుకొని తినొచ్చండి. నేను ఇక్కడైతే గ్రీన్ చట్నీని యూజ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే like and share, subscribe. Thanks for watching.